ఇది రమణ మహర్షి గారిని అడిగిన ప్రశ్న. దేవుడు అవునో కదా అంత దూరం వెళ్ళొద్దురండి, అది వదిలేయండి. రాముడికి జ్ఞానం ఉందా? జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం కాదు, సత్య జ్ఞానం ఉందా? బ్రహ్మజ్ఞానం ఉందా? అసలు వాడికి జ్ఞానం ఉందా? బ్రహ్మజ్ఞానం ఉందా అని రమణ మహర్షి గారిని ఒక భక్తుడు అడిగిన ప్రశ్న. ఆయన సమాధానం ఎంత బాగుందో చూడండి. రామ, శ్రీరామ, కోదండ రామ, దశరథ రామ, అయోధ్య రామ. రామ రామ అని 2 అక్షరాలు. రామాన్ని స్మరించుకుంటా అంటే నీకు ఆత్మజ్ఞానం కలుగుతా అంటే రాముడి జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు అయ్యా? రామ రామాను 2 అక్షరాలే, 2 అక్షరాలే. ఆ 2 అక్షరాలు నువ్వు స్మరించుకుంటా అంటే నీకు ఆత్మజ్ఞానం కలుగుతా అంటే రాముడు ఆత్మజ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు? అదేం ప్రశ్న? ఇట్ ఇస్ ఎ రాంగ్ క్వశ్చన్. అది ప్రశ్నే తప్పది. ఆయన స్మరించుకోవటం వల్ల నీకు జ్ఞానం కలుగుతా అంటే ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు? పేరు తలపెట్టుకుంటా అంటేనే వచ్చేస్తా అంటే నీకు జ్ఞానం. రాముడి పేరు తలపెట్టుకుంటా అంటే వచ్చేస్తా అంటే జ్ఞానం. నీకు రాముడి పేరు ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు? సీతకి ఏం ముగిస్తానా అని చెబుతున్నారా? ముగించాలి కదా. నేను అప్పుడు అరగంటకి చెబుతున్నాను మీకు ముగించేస్తున్నామని. ముగించాలి కదా మరి. మీకు ఏ పనులు ఉంటాయి కదా. హైదరాబాద్ రైలు మరి మీరు రైలు తప్పిన ప్రయాణికుల్లా ఉండకూడదు కదా.